శివరామ గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం హరిం రామం గోవిందం దధివామనం విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం హరిం రామం గోవిందం దధివామనం విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం హరిం రామం గోవిందం దధివామనం. సనాతన పద్ధతిలో ఈ రోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న 50 మందికి, సనాతన పద్ధతిలో ఈ రోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న 50 మందికి, రేవతి నక్షత్రంలో జన్మించిన 50 మందికి అనేక వేదోక్త ఆశీర్వచనములు, శుభాభినందనలు. ముందర రేవతి నక్షత్రం, తర్వాత శుక్రగ్రహం, తర్వాత ఆశీర్వచనం. నేను ఉన్నది పరమ పవిత్రమైన కేలాపురి సంస్కృత స్మార్త వేద స్మార్త ప్రయోగ పాఠశాల ప్రాంగణంలో ఉన్నాను. అలాగే గోశాల ప్రాంగణం కూడాను. ఈ పాఠశాల ఇది చాలా పరమ పవిత్రమైన పాఠశాల. సాక్షాత్తు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు, శ్రీ 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 జయేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఇక్కడ చాతుర్మాస్యలు చేసిన పవిత్రమైన స్థలం. అలాగే శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారు వారి పాదధూలతో పునీతం చేసిన పవిత్రమైన స్థలం. ఈ పాఠశాల బ్రహ్మలీన జ్యోత్స్య లక్ష్మణ శాస్త్రి గారు మళ్లీ దాన్ని పునరుద్ధరణకి కంకణం కట్టుకుని ఐవీఆర్ కృష్ణారావు గారు, అలాగే మా బ్రాహ్మణ సంఘం నాయకులు, అలాగే పెద్ద పెద్దలందరూ ఊర్లో ఉండే రాజకీయ నాయకులు మొత్తం పెద్ద 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 అందరూ కూడా ఈ సీతన్ రాజు చక్రధర్ గారు ఆయన కనిపించకుండా వెనకాల ఉండే ఒక వెన్నుముక లాంటి వాడు. వెనుబద్ద ఎవరికీ కనిపించదు, వెనుబద్ద ఎవరికీ కనిపించదు. ఆ వెనుబద్ద లేకపోతే ఏది నిలబడదు. అలా వెనుబద్ద లాంటి ఇలాంటి వారందరూ కలిపి మళ్లీ దీన్ని పునరుద్ధరణకి కంకణం కట్టుకున్నారు. చాలా చాలా మంది దాంట్లో చాలా ఉన్నారు. నా పేరు నాకు సరిగ్గా తెలియదు. అందరి యొక్క ఆశయం కూడా ఏమిటంటే స్మార్త విద్య, వేద విద్య, శాస్త్ర విద్య. ఈ పాఠశాలలో పూర్వం ఎలాగైతే వైభవంగా ఉండేదో మళ్ళీ అలాంటి వైభవం రావాలని చెప్పి అనేక రకాలుగా అలాగే మామూలుగా ఎవరైనా ఉద్యోగస్తులు సంధ్యావనం చేసుకుంటామంటే సాయంత్రం పూట సంధ్యావనం చెప్పడం వాళ్ళకి, అలాగే నమ్మకం కావాలంటే నమ్మకం చెప్పడం, అలాగే పౌర్ణమాసి నాడు చండీ హోమాలు చేయడం, అలాగే అనేక రకాలుగా అనేక ఆదర్శప్రాయమైన కార్యక్రమాలు చేస్తూ ఈ పాఠశాల ఒక ఆదర్శప్రాయమైన పాఠశాలగా తీర్చిదిద్దాలని చెప్పి ఈ కమిటీ వారు అందరూ కంకణం కట్టుకున్నారు. అలాగే దసరాలో ఈ పాఠశాల తరపున ఒక సభ చేయడమే కాకుండా ఆ 2 రోజులు కూడా విధియ తదియ, ఆ 2 రోజులు కూడా దేశంలో ఉభయ రాష్ట్రాల నుంచి వచ్చిన వేద పురుషులందరికీ కూడా పవిత్రంగా ఈ పాఠశాలలో ఆతిథ్యం ఇస్తూ ఎవరికి కావలసిన రీతిగా వారికి ఆతిథ్యం ఇస్తూ ఒక రకంగా వేద పురుష సేవ చేసుకుంటున్నారు. అందుచేతను దానికి సహకరించిన వారికి, అలాగే రేపొద్దున పాఠశాలకి సహకరించబోయే వారందరికీ కూడా ఆ జగద్గురువుల యొక్క దివ్యానుగ్రహంతో ఉత్తరోత్తరాభివృద్ధి ఉండాలని చెప్పి ఆకాంక్షిస్తూ ముందర రేవతి నక్షత్రం. ఓం పూషా రేవత్యం వేదివంతాం పుష్టిమదేవ శుభావాజపస్యో ఇమాని అభ్యా ప్రయతాజుషాణ సుఖైర్నోయామేరుపయాతాం యజ్ఞం క్షుద్రాన్ పశూన్ రక్షతు రేవతేన గావో నో అశ్వాగూన్వేదు పూషా అన్నగో రక్షంతో బోధా విరూపం భాజకం సరుధాయజమానాయ యజ్ఞం పూషా వా అకామయత పశుమాన్ స్యామితి స ఏతం పూష్ణే రేవత్యై శరన్నరవపదో తతో వై స పశుమాన భవతు పశుమానో వై భవతి ఏతేన విషాయజతే యౌచేన దేవం వేద స్వోత్రజోదే పూష్ణే స్వాహా రేవత్యై స్వాహా పశుభ్యः స్వాహేతి అధిదేవత ప్రత్యధిదేవత సహిత
రేవతి నక్షత్రాధిష్టాన దేవతానుగ్రహ సిద్ధిరస్తు శుక్రగ్రహం ఓం శుక్రంతే అన్యజ్ఞగతంతే అన్యద్విషరూపే అహమేద్యోరివాసి విశ్వాహిమాయావశిస్వధామో భక్నాతే పూషన్నేహనాతిరస్తు ఇంద్రాణి వాసునాని సుభక్తే మహమశ్రవం భైకస్యాపరం చరచరసామరతే పదే ఇంద్రవరుత్వయ బాహితో మయ్యథాశార్యాతే అభివస్సుతస్య శర్మన్నావివాసంతి కవయస్సు యజ్ఞా అధిదేవతా ప్రత్యధిదేవతా సహిత శుక్రగ్రహాలుగ్రహ సిద్ధిరస్తు ఓం ద్రాపే అంధస్పతే దరిద్రన్నేలోహిత పురుషాణమేషాం పశూనాభేర్మరామో ఏషాం కించన మమతో రుద్రజివాదలో శివ విశ్వాహేషీ రుద్రస్య భేషజీ దయానో మృడజీవసే రుద్రాయ భవదేవర్తినే క్షయద్వీరాయ ప్రభరామే మతిమదద్యవతే చతుష్పదే విశ్వం పుష్టం గ్రామే అస్మిన్నరాసురం క్షయద్వీరాయ నమసా విధేమతే సంజయోష్టమనురాయజే పితా తదశ్యామతవ రుద్ర ప్రణీతౌ మానవధే పితరం మాతమాతరం ప్రియామానస్తనుభో రుద్రవేరిషః మానో రుద్రభానుతో మధేరః విశ్వం దానమథా విధేమతే క్షయద్వీరాయ అస్తు శాజనాభిజలేవ ప్రోక్యదాచన శర్మ యచ్చత్తి వరః రాజరిత్రే రుద్రస్తవానో అన్యందే అస్మిన్నివ పంతు సేనాః శ్రీరామభగవద్గస్తనశ్వమేధస్తోకాయతనయాయ వృక్షాయ ధన్యదాయ వృత్తం వదానాదర వినాకం నమస్తే అస్తు భగవో హేతయాన్యమస్తన్నివ బంధుదా సహస్రామీశానో భగవత్పరాజీనో ఆయుషే దీర్ఘాయుత్వాయ గృహామి భవతి సదాయ పురుషేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి అధిదేవతా ప్రతిదేవతా సహిత దేవతే నక్షత్రాధిష్టాన దేవతానుగ్రహేణ అధిదేవతా ప్రత్యధిదేవతా సహిత శుక్రగ్రహానుగ్రహేణ శారదా చంద్రమౌళీశ్వర దివ్యానుగ్రహేణ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దివ్యానుగ్రహేణ వేద పురుషానుగ్రహేణ శ్రీ 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 జగద్గురు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి దివ్యానుగ్రహేణ శ్రీ 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 జగద్గురు జయేంద్ర సరస్వతి మహాస్వామి దివ్యానుగ్రహేణ శ్రీ 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 జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి దివ్యానుగ్రహేణ శ్రీ 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 జగద్గురు సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి దివ్యానుగ్రహేణ శ్రీ 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 జగద్గురు భారతీ తీర్థ మహాస్వామి దివ్యానుగ్రహేణ శ్రీ 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 జగద్గురు విధుశేఖర భారతీ మహాస్వామి దివ్యానుగ్రహేణ శ్రీ 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 జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి దివ్యానుగ్రహేణ చ సమస్త భక్తజనానాం సుకుటుంబానాం సబాంధవానాం సపరివారాణాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయభయాయిరారోగ్యైశ్వర్యాభివృద్ధిరస్తు దేశోయం నిరుపద్రవోస్తు విశ్వస్య కళ్యాణమస్తు సర్వే జనా సుఖినో భవంతు చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు భారత సైనికానాం వైదిక మార్గ ప్రవర్తకానాం చ వీర్యవత్తరత్వ సిద్ధిరస్తు విష్ణు నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం జగవామనం విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం జగవామనం